హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. తెలుగులో బాగా పాపులర్ అయిన యానిమేస్లో నరూటో టాప్ ప్లేస్లో ఉంటుంది. నరూటో స్టోరీ లైన్లో ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా ఒక బిగినర్ వ్యూవర్ చూసి ఎంజాయ్ చేసేలా యానిమేని డిజైన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ప్రతి యానిమే కూడా అలానే ఉంటుంది, అలానే చేస్తారు కూడా. బట్ నరూటో స్పెషాలిటీ ఏంటంటే యానిమేలో డెవలప్ అయిన ఎమోషన్ కారణంగా ఈజీగా కనెక్ట్ అయిపోతాము. సో చాలా మంది నరూటో చూసి మిగతా యానిమేస్కి వెళ్లకుండా ఉంటున్నారు అండ్ నరూటోకి మించిన యానిమేస్ లేవు అని అయితే అనుకుంటున్నారు అనమాట. బట్ మనం చెప్పలేము, కొన్ని యానిమేస్ మీకు ఇచ్చే ఎక్స్పీరియన్స్ నరూటో ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ని ఎక్సీడ్ కూడా చేయొచ్చు. అందుకే ఈ వీడియోలో మీకు నరూటోకి సిమిలర్ గా ఉన్న యానిమేస్ ని అండ్ ఒకవేళ మీకు నరూటో నచ్చి ఉంటే దాని తర్వాత మీరు చూడడానికి కొన్ని బెస్ట్ యానిమేస్ గురించి చెప్తాను. బిఫోర్ మూవింగ్ ఇన్ టు ద వీడియో, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ చేయాలని అయితే బూస్ట్ వస్తుంది అండ్ మోటివేషన్ కూడా వస్తుంది. సో అది మీ చేతుల్లోనే ఉందన్నమాట. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో ఒక యానిమే చెప్తాను, నరూటో నచ్చి ఉంటే ఆ యానిమే ఖచ్చితంగా 100% నచ్చుతుంది. సో స్పెసిఫిక్గా ర్యాంకింగ్ అయితే ఏం చేయట్లేదు, ర్యాండమ్గా చెప్పుకుంటూ వెళ్తాను. హంటర్ ఎక్స్ హంటర్. గాన్ ఫ్రీక్స్ ఒక 12 years ఓల్డ్ అబ్బాయి వాళ్ళ ఫాదర్ని వెతుక్కుంటూ అండ్ ఒక హంటర్ అవుదామని తన జర్నీని అయితే స్టార్ట్ చేస్తాడు. రెగ్యులర్ యానిమేస్లో లాగా మాన్స్టర్ని చంపేసి వాటిని చంపేసి వాడే తోపు వీడే హంటర్ అని రొటీన్గా చూపించకుండా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్గా ఫ్రెష్గా ఉంటుంది. గాన్ హంటర్ అవడం కోసం హంటర్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తాడు అండ్ హంటర్ ఎగ్జామ్స్ టైంలో సేమ్ ఏజ్తో తనకి కిలువా అనే ఫ్రెండ్ అవుతాడనమాట. అండ్ వీళ్ళిద్దరు ఎలా స్ట్రాంగ్గా మారారు అండ్ వాళ్ళిద్దరి అడ్వెంచర్స్ని చాలా బాగా చూపిస్తారు. అండ్ సిరీస్ అయ్యేసరికి మొత్తం ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయిపోతాము. సో హంటర్ ఎక్స్ హంటర్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే మస్ట్ వాచ్ యానిమే అని చెప్తాను. యానిమే స్టోరీ ఇంకా ఉంది, బట్ యానిమే సగంలో అయిపోయింది. మేబీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ అయితే గట్టిగా ఉన్నాయి. మై హీరో అకాడమియా. మై హీరో అకాడమియా వరల్డ్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక క్విక్స్తో పుడతారు. క్విక్స్ అంటే ఈ యానిమేలో మ్యాజికల్ పవర్స్ లాంటివి. అంటే ప్రతి పర్సన్కి ఒక్కొక్క డిఫరెంట్ పవర్ అయితే ఉంటుంది. అయితే ఇజుకో మిడోరియా మెయిన్ క్యారెక్టర్ ఈ స్టోరీకి. తనకి ఎలాంటి క్విక్స్ అయితే ఉండవు, బట్ తనకి ఒక పవర్ఫుల్ హీరో అవ్వాలి అని అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈవెన్ యానిమే ఎండ్ అయ్యేసరికి ఒక ఎక్స్ట్రాడినరీ హీరో కూడా అవుతాడు. మిడోరియా జర్నీ చాలా బాగుంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా యానిమేలో చాలా బాగుంటాయి. అండ్ ఎంహెచ్ఏనే తెలుగులో కూడా రిలీజ్ చేశారు, బట్ మొబైల్ యాప్స్లో ఇంకా దొరకలేదని నేను అనుకుంటున్నాను. మీకు ఏదైనా మొబైల్లో దొరికే యాప్ కానీ లేదా వే కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, మిగతా వాళ్ళు చూసి తెలుసుకుంటారు. నెక్స్ట్ వన్, బ్లీచ్. ఇచిగో కురోసాకి ఒక నార్మల్ స్కూల్ స్టూడెంట్. మనం ఎలా అయితే హెల్ అండ్ హెవెన్ లాంటి ప్లేసెస్ ఉన్నాయనుకుంటున్నామో, బ్లీచ్లో కూడా సోల్ సొసైటీ అనే ఒక ప్లేస్ అయితే ఉంటుంది. ఎర్త్ మీద చనిపోయిన సోల్స్ అన్నీ కూడా ఆ ప్లేస్కే వెళ్తాయి. అండ్ సోల్స్ని ఎర్త్ నుంచి సోల్ సొసైటీకి తీసుకొని వెళ్ళడానికి సోల్ రీపర్స్ అనే వాళ్ళు ఉంటారు. అయితే సోల్ రీపర్స్ మనుషులకి ఎవరికి కనపడరు, బట్ స్ట్రేంజ్లీ మన హీరో ఇచిగోకి రూకియా అనే సోల్ రీపర్ కనబడుతుంది. అండ్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల రూకియా తన పవర్స్ని ఇచిగోకి ఇస్తుంది. బట్ సోల్ సొసైటీలో అలా పవర్స్ ఇవ్వడం చాలా పెద్ద నేరం. సో రూకియాని చంపేయాలి అని అయితే అనుకుంటారనమాట. సో పవర్స్ ఉన్న మన ఇచిగోనే రూకియాని సేవ్ చేయాలి. అండ్ ఆ స్టోరీ ఎలా వెళ్ళిందో చాలా బాగుంటుంది. అండ్ చాలా ట్విస్ట్లు కూడా ఉంటాయి, రివీల్ అవుతూ వెళ్తూ ఉంటాయి. భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీరు బ్లీచ్ లాగ్ ఉంటుందని స్టాప్ చేసుంటే లేదా స్టార్ట్ చేయకపోతే, బట్ మీరు ఎండ్ చేసిన తర్వాత ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. మధ్యలో లాగ్ అయితే ప్రతి యానిమేలో కామన్, బట్ ఎండింగ్లో మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. నెక్స్ట్ వన్, వన్ పీస్. 25 years నుంచి రన్ అయిన యానిమే వన్ పీస్కి వరల్డ్ వైడ్గా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ నాకు ఈ లిస్ట్లో ఉన్న యానిమేస్లో వన్ పీస్కే కొంచెం స్ట్రాంగ్ వరల్డ్ బిల్డింగ్ ఉంది అని నా ఒపీనియన్. మంకీ డీ లూఫీ అనే మన మెయిన్ క్యారెక్టర్ చాలా క్రేజీ పనులు చేస్తాడు. అండ్ వన్ పీస్లో ఫ్రెండ్షిప్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ వరల్డ్లో అంతా పైరట్స్ ఉంటారు. లూఫీ మోస్ట్ పవర్ఫుల్ పైరట్ అవుదామని అయితే అనుకుంటాడు. ఈ వన్ పీస్ అనేది ఓన్లీ పైరట్ అవ్వడమే కాదు, చాలా అంటే చాలా వాటిని చూపిస్తారు. ఫ్రీడమ్, ఫ్రెండ్షిప్, ఇలాగా చాలా అంటే చాలా సెక్టార్స్లో చాలా డిఫరెంట్ ఫేస్లో వెళ్తుంది. ఈ ప్రాసెస్లో తను కొత్త కొత్త మెంబర్స్ని మీట్ అవుతాడు, అంటే పైరట్ కింగ్ అయ్యే ప్రాసెస్లో. అండ్ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వన్ పీస్ని మీరు ఇంకా చూడకపోతే డెఫినెట్గా వాచ్ చేయండి. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యానిమే. నెక్స్ట్ వన్, బ్లాక్ క్లోవర్. అండ్ ద లాస్ట్ వన్ ఆల్సో బ్లాక్ క్లోవర్. నాకు తెలిసి ఈ లిస్ట్లో బ్లాక్ క్లోవరే నరూటోకి చాలా సిమిలర్గా ఉంటుంది. ఇందులో కూడా నరూటో లాగే మెయిన్ క్యారెక్టర్ ఆస్తా చాలా స్ట్రగుల్ అవుతాడు. నరూటో ఎలా హొకాగే అవుదాం అనుకుంటాడో ఆస్తా కూడా అలాగే విజార్డ్ కింగ్ అవుదాం అనుకుంటాడు. సో ఒక్కసారి బ్లాక్ క్లోవర్ అయితే తప్పకుండా ట్రై చేయండి, యానిమే చాలా బాగుంటుంది. అండ్ ఈ యానిమేలో క్యారెక్టర్ డెవలప్మెంట్, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి. సో ఈ యానిమేలో మీరు ఏ యానిమే చూసినా కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మీ పర్సనల్ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి, బాయ్ బాయ్.